హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడు జీవితం ద గోట్ లైఫ్. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం 2 hours 47 minutesగా ఉంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా చెప్పవచ్చు. ఇదొక నవల ఆధారంగా తీయబడిన మూవీగా చెప్పొచ్చు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీలో అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్‌డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, నజీబ్ మహ్మద్ అలియాస్ పృథ్వీరాజ్ గారు ఉపాధి కోసమని తన ఫ్రెండ్ హకీమ్‌తో కలిసి సౌదీ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ మోసం చేయడంతో ఉద్యోగం దొరక్క గొర్రెలను కాసే పనిలో పెడతాడు యజమాని. ఇక అక్కడ ఎలాంటి బాధలను అనుభవించాడు, మళ్ళీ తన దేశానికి తిరిగి వచ్చాడా లేదా, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్యా. మూవీ రన్ టైం ఎక్కువ అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ వచ్చే ప్రతి సీను కూడా రియలిస్టిక్గా, రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారు. అందుకే టైం తీసుకున్నారనిపించింది. డబ్బు కోసం కుటుంబాన్ని వదిలి పరాయి దేశానికి ఉద్యోగం కోసం వెళ్ళి, ఉద్యోగం దొరకకపోతేనో, ఏజెంట్ మోసం చేస్తేనో, రాని భాషతో అక్కడ ఎలా ఉండాల్సొస్తుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకుడు. కొన్ని సీన్స్ హైగా అనిపిస్తాయి భయ్య. ముఖ్యంగా పృథ్వీరాజ్ గారు ఈ మూవీ కోసం పడ్డ కష్టం తెలుస్తుంది. పాత్రలో లీనమై చేశారనిపించింది. మూవీ స్లోగా అనిపించిన కథలోకి ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎమోషనల్గా, ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది భయ్య. ఎక్కువగా అరబిక్ భాషనే ఉంటుంది, కానీ సిచ్యువేషనల్గా మనకు సీన్ అర్థమవుతుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి వినడానికి. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీగా చెప్పొచ్చు. అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు, కానీ అందరిలో పృథ్వీరాజ్ గారే కనిపిస్తారు. అలా అనిపించింది భయ్య ఆయన నటన. సో ఓవరాల్గా సూపర్ భయ్య. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.